హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ 1.5 ఇయర్స్లో 10 lakhs జాబ్స్ రిక్రూట్ చేసుకుంటామన్నారు. అలాగే మన తెలంగాణలో కూడా 60 to 80K జాబ్స్ అంటే 60,000 నుంచి 80,000 జాబ్స్ రిక్రూట్ చేసుకుంటామని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఓకే, సో దాని గురించి నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే ఎలా ఉందంటే సిచ్యువేషన్, యూట్యూబ్ ఓపెన్ చేయగానే చాలా వీడియోస్ చాలామందిని అదేం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కంటే ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇది ప్రజెంట్ అయితే చాలా మేజర్ ప్రాబ్లం. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నెక్స్ట్ ఫియర్ అండ్ మోటివేషన్. అంటే చాలామందికి భయం ఉంటుంది, ఎలా ప్రిపేర్ కావాలో అర్థం కాక సో మోటివేషన్ క్లాసెస్ చూస్తుంటారు. సో వాళ్ళకి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ గైడెన్స్. ఓకే, సో మంచి గైడెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం, నెక్స్ట్ ఒక మంచి బుక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇది కంపల్సరీ మీ లైఫ్కి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు ఇంపార్టెంట్, నాకు ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకు అంటే ఇప్పటివరకు అయితే మనకైతే కోవిడ్ వల్ల చాలా వరకు అయితే ఎక్కడ నోటిఫికేషన్స్ వేయలేదు. సో ఇప్పుడు ఈ 10 lakhs జాబ్స్ తెలంగాణలో ఆల్మోస్ట్ 60 to 80K జాబ్స్ అంటున్నారు కదా. సో వాటిలో ఏదో ఒక జాబ్ కొట్టడానికి మనం గట్టిగా ట్రై చేస్తే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో వాళ్ళు రియల్ చేస్తే మాత్రం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో కంపల్సరీ మనం మంచిగా ప్రిపేర్ అయితే కంపల్సరీ కొట్టొచ్చు. సో దానికోసం కంపల్సరీ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు స్పెండ్ చేసిన టైం వేస్ట్ అవ్వదని మాత్రం గ్యారంటీ ఇవ్వగలను నేను మాత్రం. ఓకే, సో నా గురించి చెప్పాలంటే నా పేరు మహేష్. నేను ప్రజెంట్ DSSPDCలో JPOగా వర్క్ చేస్తున్నాను. సో ఐఎమ్ అన్ ఆస్పిరెంట్, అంటే నేను ఇప్పుడు Group 1 ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, సో నెక్స్ట్ టీచర్. ఇట్లా నేను ఆల్మోస్ట్ లాస్ట్ 2 years నుంచి యూట్యూబ్లో టీచ్ చేస్తున్నాను. సో గైడెన్స్ ఇవ్వడం కానీ ఇంకేమైనా ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఓకే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుంటాను. ఓకే, సో నెక్స్ట్ ఎంప్లాయీ. సో ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఎంప్లాయీ. ఆల్మోస్ట్ నాకు 5 jobs వరకు వచ్చాయి. ఓకే, సో జస్ట్ ఇది మీకు తెలుసుకోవడం కోసమే, అంటే మీరు వీడియో వర్త్ వాచింగ్ అని తెలుసుకోవడం కోసమే, అంతకు మించి వేరేదేం లేదు. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్గా వీడియోలోకి వెళ్దాం, ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. వీడియోలోకి వెళ్దాం. ఇందులో ఫస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ 10 lakhs జాబ్స్ అంటున్నారు, మన తెలంగాణలో 60 to 80K జాబ్స్ అంటున్నారు. ఓకే, సో ఇందులో ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మన ఆలోచన విధానం అనేది ఎలా ఉండాలి, ఓకేనా? సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ 10 lakhs జాబ్స్లలో మనం మినిమం అంటే 10 lakhs అంటే 10 lakhs మనకు సెట్ అయ్యే జాబ్స్ ఉండాలని లేదు కదా. ఓకే, లిస్ట్ కూడా ఉంది, అది మనకు అవసరం లేదు. జనరల్గా మనం కొన్ని మాత్రమే వెళ్ళిపోదాం, మనకు సెట్ అయ్యేవి మనకి కావాల్సినవి మాత్రమే వెళ్దాం. ఓకే, సో మనకు సెట్ అవ్వని వాటి గురించి అవసరం లేదు, అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ 10 lakhs జాబ్స్ గురించి చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్లో మేజర్ రిక్రూట్మెంట్ ఎందులో జరుగుతుందంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో డిగ్రీ మీద CGL ఉంటాయి. ఓకే, సో ఇంటర్ మీద CHSL ఉంటుంది, 10th class మీద MTS ఉంటుంది. ఓకే, ఇవి మేజర్ రిక్రూట్మెంట్ ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ చేసేది. సో ఇందులో అరౌండ్ 70,000+ వేకెన్సీస్ ఉన్నాయని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, 70,000+, ఆల్మోస్ట్ 70,000 డిస్కౌంట్. ఓకే, నెక్స్ట్ మనం జనరల్గా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ ఏమున్నాయి, రైల్వేస్. సో ఆల్రెడీ మనకి NTPC, RRB NTPC, RRB Group D నోటిఫికేషన్ వచ్చి కొన్ని ఎగ్జామ్స్ జరిగినాయి, కొన్ని జరుగుతున్నాయి. ఓకే, సో వీటికి ఇంత లేట్ అయింది కదా సార్, మళ్ళీ జాబ్స్ వేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. ఏమన్నా లేట్ కానివ్వండి, మనకి నోటిఫికేషన్ రావడం ఇంపార్టెంట్. అది ఎప్పుడో ఒకసారి జరగని, ఎప్పుడో ఒకసారి ప్రిపేర్ అవుతాం, రాస్తాం, ఎట్లా జాబ్ తెచ్చుకోవాలి, అదే మన ఆలోచన. మీకు ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలంటే జస్ట్ మీకు ఇంకా ఎగ్జామ్ పెట్టట్లేరు, కానీ మాకు ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న జాబ్ నాకు 2018లో జాబ్ వచ్చింది, జాబ్ అనౌన్స్ చేశారు, కానీ మా కోర్ట్ కేసు అండ్ కరోనా వల్ల అపాయింట్మెంట్ 2022లో ఇచ్చారు. ఓకే, సో ఆల్మోస్ట్ 2 to 3 years పట్టింది ఈ గ్యాప్లో. ఓకే, సో ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి. ఓకే, సో మీరు రైల్వే కోసమే చదవాలని ఏం లేదు ఇక్కడ మనకి. ఇప్పుడు రైల్వేని పక్క పెట్టండి, వస్తే రాద్దాం, లేకపోతే SSC, CGL, CHSL, MTS రాసుకుందాం, లేకపోతే అదర్ మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్. మనం అనుకుంటాంగా నోటిఫికేషన్ రావని, అప్పుడప్పుడు చిన్న నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే. సో రీసెంట్గా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లాస్ట్ ఇయర్లో, నెక్స్ట్ CCMB ఇలాంటి యూనివర్సిటీలలో కూడా నోటిఫికేషన్స్ వచ్చినాయి. మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే వాటికి అప్లై చేసుకుంటే అందులో మీరు జాబ్ కూడా కొట్టుకోవచ్చు. ఓకే, సో
లోగా ఏం ఆలోచించకండి. సో కంపల్సరీ ఏదో ఒక సంస్థల్లో ఎక్కడో ఒక దగ్గర జాబ్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, నెగిటివ్గా మాత్రం తీసుకోకండి. పాజిటివ్గా తీసుకుంటే మీకు ప్లస్ అవుతుంది. నెగిటివ్గా తీసుకుంటే ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వలేం. ఓకే, సో మనకైతే ఇక్కడ బేస్ అవుతుంది ప్రిపేర్ అవ్వడానికి, ఏం లేదు అనడానికి మాత్రం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇవి కూడా ఒక 30,000 తీసుకుందాం. ఓకే, సో అరౌండ్ 1 lakh. ఇవి కాకుండా చిల్లర వేరే వెళ్ళిపోయినా అరౌండ్ 1 lakh ఉంటాయి మనకి. ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్ అని అదర్ చిన్న డిపార్ట్మెంట్స్ వస్తాయి కదా మనకి. మన ఎక్కువ మందికి సూట్ అయ్యే చెప్తున్నాం. కొంతమంది ఇందులో సిపిఓ కూడా ఉంటుంది ఎస్ఎస్సిలో. ఓకే, సో అవి కొంచెం పోలీస్ వాళ్ళకి మాత్రమే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ మనకి స్టేట్ గవర్నమెంట్లో మీకు మ్యాక్సిమం ఐడియా ఉండే ఉంటుంది. సో ఆల్రెడీ మనకి స్టేట్ గవర్నమెంట్లో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీలో కూడా చాలామంది అప్లై చేశారు అనుకుంటున్నా. కానిస్టేబుల్, ఎస్ఐ, నెక్స్ట్ గ్రూప్ 1. ఓకే, సో నెక్స్ట్ మనకి గ్రూప్ 4 కాదు, ఆల్రెడీ వచ్చింది రాద్దాం. ఇక్కడ సింగరేణి వచ్చింది కదా నిన్న, సింగరేణి నోటిఫికేషన్ వచ్చింది. సో సింగరేణి జూనియర్ అసిస్టెంట్లో 177 పోస్టులతోని ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇది కేవలం తెలంగాణలో ఉమ్మడి 4 జిల్లాలకు మాత్రమే ఉంది. అందులో ఓపెన్ కేటగిరీ కూడా 5% ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు అంటే చాలామంది ఒపీనియన్ ఏంటంటే, సార్ ఇప్పుడు ఓపెన్ కేటగిరీ 5% ఉంది కదా సార్, అప్లై చేయొచ్చా మిగతా వాళ్ళంటే? అప్లై చేయండి, తప్పేం లేదు. ఓకే, సో గట్టిగానే ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా ఉంది కదా, దానికి యూజ్ అవుతుంది. అప్లై చేయండి. మీరు గట్టిగా గ్రూప్ 4కి ఇదే గ్రూప్ 4 ఎగ్జామ్ అనుకోండి, చదువుకోండి, నష్టమేం లేదు. వస్తే ఇందులో వస్తుంది, దాంతోపాటు మీకు గ్రూప్ 4కి యూజ్ అవుతుంది. అది నచ్చకపోతే మళ్ళీ గ్రూప్ 4 రాసి గ్రూప్ 4లోకి రండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాలామంది సింగరేణి ఒక సంస్థ కదా సార్, ప్రైవేటైజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు కదా. సో అన్ఎంప్లాయిడ్గా ఉండడం కంటే ఏదో ఒక జాబ్ తెచ్చుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి చదవండి. మీరు చదివి మీకు జాబ్ వచ్చేంత కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఇంకో జాబ్ కూడా వస్తుంది. సో అది వదిలేసి మీకు ఏదైతే సంస్థ కాకుండా ప్యూర్ గవర్నమెంట్ జాబ్ అనుకుంటే అందులోకి వెళ్ళిపోండి. ఓకే, సో ఇది మీకు ఇంకొంచెం ఇన్స్పిరేషన్గా ఉండాలంటే చెప్తాను. నేను ఇప్పుడు చెప్పాను కదా, లేటెస్ట్గా నేను ఏదైతే జాబ్ చేస్తున్నానో, సో ఇందులో మాకు TSSPDCL JPO అని నోటిఫికేషన్ వచ్చింది. మీకు ఐడియా ఉంటే 2018 అక్టోబర్లో వచ్చింది. ఓకే, సో JPO అని. ఇందులో మాకు టోటల్గా 25 పోస్టులు ఉంటే, సో ఓపెన్లో ఓన్లీ 7 పోస్టులే ఉన్నాయి. ఓకే, సో ఓపెన్లో 7 అంటే రిమైనింగ్ అన్నీ మొత్తం రిజర్వేషన్లోకి వెళ్ళిపోతాయి. సో ఓపెన్లో 7, ఈ 7లోనే నేను చదివి జాబ్ కొట్టాను. ఓకే, సో నేను కూడా మీలాంటి ఆర్డినరీ స్టూడెంట్నే, మీలాగే అంటే పెద్ద గొప్ప స్కూల్ కాలేజీలు ఏం కాదు. సో మన విలేజ్ పక్కన ఉండే చిన్న స్కూల్లో చిన్న టౌన్లో చదువుకొని వచ్చాను. సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం మీరు కూడా కొట్టచ్చు. నాకు వచ్చిందంటే మీకు కూడా వస్తుంది. సో ఇందులో పెద్ద ఎక్స్ట్రాడినరీ థింగ్ ఏం లేదు. జనరల్గా మనం కొన్ని చిన్న విషయాలు ఇంప్లిమెంట్ చేస్తే చాలు, సో ఆటోమేటికలీ మనం సెలక్షన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో సింగరేణి. నెక్స్ట్ గ్రూప్ 4 అంటున్నారు. గ్రూప్ 4 ఇక్కడ అప్రాక్సిమేట్ నోటిఫికేషన్ అంటే గ్రూప్ 4లో కూడా అరౌండ్ 9,800 వరకు వేస్తూ ఉంటున్నారు. ఓకే, సో ఒక్కొక్కసారి 20,000 ఖాళీలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఓకే, సో ఏదైనా కానీ జాబ్స్ అయితే మనకు పడతాయి, అదొక్క నమ్మకం ఒకటి పెట్టుకోండి. ఇది ఇప్పుడు చెప్పాను కదా, ఇది SSC, రైల్వేస్, ఇవి మెయిన్ మనకు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకా మేబీ గ్రూప్ 2 పడవచ్చు, ఇంకా వేరే నోటిఫికేషన్స్ కూడా వేయచ్చు, వాళ్ళు ఇష్టం. ఇప్పుడు సింగరేణి వేశారు, అలానే ఇంకేమన్నా ఇప్పుడు SPDCLలోనే సేమ్ AE పోస్టులు పడ్డాయి, NPDCL AE పోస్టులు పడ్డాయి, ఇంకా సమ్ రకరకాల ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఓకే, సో అవైతే వస్తూనే ఉంటాయి. ఏదో ఒక చిన్న నోటిఫికేషను, ఏదో ఒక 25 జాబ్స్కో ఇలా తక్కువ వచ్చినప్పుడు కూడా అప్లై చేయండి, తప్పేం లేదు. సో మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు ఫస్ట్. ఓకే, సో మంచి కాన్ఫిడెంట్గా ఉండండి, అప్లై చేసుకోండి, వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, నేను చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ప్రాక్టికల్ థింకింగ్ చేయండి. ఓకే, సో ఏదో నేను చెప్తున్నాను లేదా ఇంకా వేరే వాళ్ళు చెప్తున్నారని కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి. ఓకే, సో ఆ ప్రాక్టికల్ థింకింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న జాబ్స్లలో మ్యాక్సిమం సిలబస్ ఏమొస్తుంది మనకి. ఓకే, సో ఇప్పుడు SSC తీసుకున్నట్లయితే ఎక్కువ శాతం కదా ఉన్నదే అది జనరల్ అవేర్నెస్ అంటాం మనం. ఓకే, సో జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ అరిథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ లేదా మ్యాథ్స్ అని రాద్దాం, ఈజీగా ఉంటుంది అందరికీ. మ్యాథ్స్లోనే అరిథమెటిక్ అని ప్యూర్ మ్యాథ్స్ అని ఉంటాయి. ఓకే, మ్యాథ్స్. నెక్స్ట్
రీజనింగ్, నెక్స్ట్ ఇంగ్లీష్. ఓకే, జస్ట్ ఈ 4 సబ్జెక్ట్సే. ఓకే, సీజీఎల్ అయితే మాత్రం టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది, కొంచెం టైర్ 3 డిస్క్రిప్టివ్ ఉంటుంది, టైర్ 4 టైప్ రైటింగ్ ఉంటుంది. ఓకే, సో ఒక దాంట్లోకి మీరు ఎంటర్ అయ్యారంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ అర్థమవుతుంటాయి. కానీ కామన్ సిలబస్ మాత్రం ఇదే. ఓకే, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో ఉంటాయి. ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్ తీసుకున్నా అంతే. ఎస్ఎస్సి సీజీఎల్ తీసుకున్నా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ తీసుకున్నా, ఎస్ఎస్సి ఎంటీఎస్ తీసుకున్నా, ఉన్న సబ్జెక్ట్స్ మాత్రం ఇవే. ఓకే, నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఏంటంటే ఇంగ్లీష్లో రాయాలి మనం సెంట్రల్ గవర్నమెంట్. సో ఫ్యూచర్లో తెలుగులో కూడా పెడతామంటున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంగ్లీష్లో రాయాలి మనం. ఓకే, సో దీనికి ఇప్పుడు కొత్తగా ఏదో ఎంట్రన్స్ లాగా ప్రిలిమ్స్ అన్నిటికీ, బ్యాంక్స్కి, రైల్వేస్కి, వీటన్నిటికీ సేమ్ ఉండేలాగా పెడతారు. ఏదైనా పెట్టని అందులో ఉండే సిలబస్ కూడా ఇదే. ఓకే, సో అది మీరు క్లారిటీగా ఉండాలి. ఓకే, సో కొత్తగా వాళ్ళు ఏదైనా ఇంట్రడ్యూస్ చేయండి, కానీ అందులో ఉండే సిలబస్ మాత్రం ఇదే. ఓకే, సో జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, ఎస్ఎస్సి. రైల్వేకి వెళ్తే మనకి ఇంగ్లీష్ ఒక్కటి ఉండదు అంతే. సో మిగతా 3 కామన్. ఓకే, సో ఈ జనరల్ అవేర్నెస్ అంటే ఏంటంటే ఇండియాకి సంబంధించిన ఇప్పుడు నార్మల్ ఎక్కడైనా జనరల్ స్టడీస్ కానీ జనరల్ అవేర్నెస్ అంటే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అనుకో తెలంగాణ ఇంక్లూడ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే ఓన్లీ ఇండియా గురించి అన్ని చదవాలి మనం. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ. పాలిటీ అనేది మొత్తం అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఓకే, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అవన్నీ చదవాల్సి ఉంటుంది. స్టేట్కి వస్తే స్టేట్ యాడ్ అవుతాయి అంతే మనకి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎస్ఎస్సి సిలబస్ చదివితే నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఎస్ఎస్సి సిలబస్ చదివితే ఆల్మోస్ట్ మన స్టేట్ గవర్నమెంట్లో 70% సిలబస్ కవర్ అయినట్టే మీకు. ఓకే, జస్ట్ ఒక 30% చదువుకుంటే మీరు మన స్టేట్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు. ఓకే, సో అవునా కాదా మీరు ఆలోచించుకోండి, మీకే వదిలేస్తున్నది. ఓకే, మీకు సిలబస్ చెప్పాను కదా, అంతే ఉంటుంది సిలబస్. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ డెప్త్ కూడా వెళ్ళదు, ఎక్కువ శాతం. ఫస్ట్ పైపైన చూడాలి. పైపైన చూసినప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ అవగాహన పెంచుకోవడానికి మాత్రం పైపైన చూడాలి. చదవాలనుకున్నప్పుడు డెప్త్కి వెళ్ళాలి. జస్ట్ అవగాహన అనేది మాత్రం ఇది జస్ట్ మీకు ఇప్పుడు 70% కవర్ అయిద్దని మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. ఇంకొక విషయం మీరు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మ్యాక్సిమం ఎస్ఎస్సికి సంబంధించిన మ్యాథ్స్, రీజనింగ్ ఇవే ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే మనం రాసే ఎగ్జామ్ కంటే ఒక హై లెవెల్ ఎగ్జామ్కి చదవడం బెటర్, మనం రిఫర్ చేయడం బెటరే. ఎందుకంటే మీరు ఇదే చూడండి, ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది, ఎస్ఐ ఎగ్జామ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఆస్పిరెంట్ అనుకుందాం, నేను ఎస్ఐకి చదువుదామని గట్టిగా ఫిక్స్ అయినా. ఓకే, చదువుతున్నా బాగానే, ఎస్ఐకి చదివిన తర్వాతకి ఏమైందంటే నాకు 1 మార్కులో ఎస్ఐ మిస్ అయింది. ఓకే, నేను కానిస్టేబుల్ కూడా రాసిన. సో 1 or 2 మార్క్స్లో ఎస్ఐ మిస్ అయ్యే పర్సన్స్కి కానిస్టేబుల్ తెచ్చుకోవడం పెద్ద కష్టమా కాదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కంపారిటివ్లీ ఎస్ఐ కంటే నేను ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను. సో కానిస్టేబుల్ జాబ్ కొట్టడం అంత కష్టం కాదు. ఓకే, సో అంటే మ్యాక్సిమం ఈ ఎస్ఐ ఆస్పిరెంట్లో ఎవరైతే చివరి ప్లేస్లో ఉంటారో, గట్టిగా ట్రై చేస్తారు, చివరి ప్లేస్ ఉంటారో వాళ్ళు కానిస్టేబుల్ కొట్టుకుంటారు. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్ కానిస్టేబుల్కే ప్రిపేర్ అయ్యాను అనుకోండి, ఇక్కడ ఎస్ఐ నుంచి నా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది దాటి నేను జాబ్ కొట్టాలంటే ఆల్మోస్ట్ కష్టమే. ఓకే, ఎప్పుడు పాసిబుల్ అయిద్దంటే రిజర్వేషన్ కానీ ఎనీ అదర్ ఏదైనా ఉండి మన లక్ బాగుంటే సో దెర్ ఈజ్ ఏ ఛాన్స్. అంతేగాని 100% ఇక్కడ కాన్ఫిడెన్స్ లేదు. మీరు కూడా ఆలోచించండి, ఉంటుందా ఉండదా. సో ఇక్కడ మనకి 100% కాన్ఫిడెన్స్ లేదు, దెర్ ఈజ్ ఏ ఛాన్స్. అది కూడా ఇలాంటి రిజర్వేషన్ కానీ ఇంకా వేరే చిన్నవి రీజన్స్ ఉంటాయి కదా, వాటి వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే, సో ఇది నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన సిలబస్ మెయిన్ మీకు అర్థమైపోయింది కదా. మెయిన్ దేని మీద ఫోకస్ చేయాలి మనం, ఈ అన్నిట్లలో కూడా ఎక్కువ పోర్షన్ కంప్లీట్ చేసి ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్. ఓకే, సో ఇవి 3 నేర్చుకున్నాం అనుకో మనకి ఆల్మోస్ట్ మన జాబ్ మన చేతులు ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్లో ఇంగ్లీష్ లేదా, ఉంది. ఎస్ఐ జాబ్లో ఇంగ్లీష్ ఉండదా, ఉంటుంది. మనకి మెయిన్స్లో ఉంటుంది, కంపల్సరీ ఒక పేపర్ ఉంటుంది మనకి ఇంగ్లీష్. ఓకే, సో క్వాలిఫైయింగ్ నేచరే కానీ ఉంది. ఇప్పుడు గ్రూప్ 1లో ఇంగ్లీష్ లేదా, ఉంది. గ్రూప్ 2లో ఇంగ్లీష్ లేదా, ఉంది. గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 1లో ఉంది. ఓకే, అది క్వాలిఫైయింగ్గా వేరేనా అంటే ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే మీ గ్రూప్ 1 మిగతా పేపర్స్ని
వ్యాలిడేట్ చేస్తారు. ఓకే, సో ఇవి కూడా అంతే, ఎస్ఐలో కూడా అంతే, మీరు ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ చూస్తారు అన్నట్టు. ఓకే, సో కంపల్సరీ మనం మ్యాథ్స్ నేర్చుకోవాల్సిందే, రీజనింగ్ నేర్చుకోవాల్సిందే, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే కదా. సో ఇప్పుడు ఇందులో ఏ జాబ్ అయినా మన స్టేట్ అయినా సెంట్రల్ అయినా నేర్చుకోవాలా వద్దా, జనరల్గా ఆలోచించండి మీరు. ఓకే, సో ఇది ఇంకొకటి, మీరు ఎలాగో ఇంగ్లీష్ నేర్చుకోవాలి కాబట్టి ఈ మ్యాథ్స్ని రీజనింగ్ని ఇంగ్లీష్ని నేర్చుకోరు అనుకో, ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా కొంచెం ఈజీగా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, దీంతోపాటు ఇండియా రిలేటెడ్ సిలబస్, ఇండియాకి సంబంధించినవన్నీ ఓకే మ్యాక్సిమం ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. తప్పేముంది, ఎప్పుడైనా సరే ఇంగ్లీష్లో నేర్చుకోవడం అంటే టోటల్ ఇంగ్లీష్ చదవడం అనేది కాదు, అట్లీస్ట్ హెడ్డింగ్స్ నేర్చుకొని మిగతాయి మనం అంటే మ్యాటర్. ఓకే, సో ఆ మ్యాటర్ మనం తెలుగులో చదువుకున్న పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు క్లైమేట్ అంటాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్డ్ చెప్తున్నా, క్లైమేట్, దీన్నే తెలుగులో శీతోష్ణ స్థితి అంటాం మనం. ఓకే, సో ఇప్పుడు శీతోష్ణ స్థితి అంటే క్లైమేట్ అని, క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి అని మనకు తెలిసిందనుకో, ఈ శీతోష్ణ స్థితి గురించి మనకు తెలుగులో తెలిస్తే సో క్లైమేట్ అంటే ఏంటిదంటే అదే ఆన్సర్ అవుతుంది కదా, వేరేదైతే కాదు కదా. జస్ట్ అట్లీస్ట్ ఈ చిన్న చిన్న వర్డ్స్ కానీ మనం కొంచెం మన ప్రిపరేషన్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ ఫ్యూచర్లో మనకి ఇంపాక్ట్ అనేది బాగుంటుంది. ఇంకొక చిన్నది ఏంటంటే ఇప్పుడు మీరు తెలుగులో నేర్చుకుంటారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డౌట్ వచ్చింది, ఆ డౌట్ని మీరు ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరకడే అవకాశం తక్కువ. అదే ఇంగ్లీష్లో నేర్చుకుంటారు అనుకోండి, మీరు ఇప్పుడు క్లైమేట్ అని సెర్చ్ చేస్తే మీకు బోలెడ్ పీడిఎఫ్స్ దొరుకుతాయి, బోలెడ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో దొరుకుతుంది, ఇలా చాలా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మనకి ఇట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కూడా ఈజీ అవుతుంది, నేర్చుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇంగ్లీషు మనకు పెద్ద టఫ్ సబ్జెక్ట్ ఏం కాదు. నేను కూడా అప్ టు డిగ్రీ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను, డిగ్రీ వరకు. ఓకే, సో నాకు కూడా ఇంగ్లీష్ రాకపోయేది స్టార్టింగ్లో, న్యూస్ పేపర్ అది చదివి కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇంకా లిటరల్గా చెప్పాలంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సులో వెళ్తున్నాం అనుకో, సో నాకు రోడ్ మీద ఏ బోర్డు కనపడితే ఆ బోర్డు మీద ఇంగ్లీష్ వర్డ్స్ ఏ ఉంటే అవి డిక్షనరీలో టైప్ చేసి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఓకే, సో ఎందుకంటే నాకు నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. నేను యాక్చువల్గా మీకు చెప్పాను ఇంతకుముందుకు నేను ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యానని, సో అప్పుడు నాకు ఇంగ్లీష్ ఒక ముక్క కూడా రాదు, నేను మ్యాక్సిమం అట్లనే నేర్చుకున్నాను. ఓకే, సో ఇది మెయిన్. ఇంకొక నేను చెప్పాను కదా ప్రజెంట్ స్టూడెంట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి, మీకు ఇప్పుడే చెప్పాను ఇన్ఫర్మేషన్ అని, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు చెప్తారు. ఓకే, సో ఇది మెయిన్. ఇక్కడ ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఓకే, చాలామంది నన్ను అడిగే క్వశ్చన్స్ కూడా అలానే ఉంటాయి. ఓకే, సో ఈ బుక్ తీసుకోండి, కొంతమంది ప్రమోట్ చేస్తుంటారు, కొంతమంది రియల్గా చెప్తారు, ఫేక్ చెప్తారు అని ఏమనట్లే. కొంతమంది వాళ్ళ ప్రమోషన్స్ కోసం చెప్తుంటారు, కొంతమంది వేరే చెప్తుంటారు. ఓకే, సో ఏమైపోద్ది అంటే ఒక యూట్యూబ్ ఛానల్ అతను ఈ బుక్ బాగుందంటాడు, ఇంకొక నేను ఒక బుక్ బాగుందంట, వేరే యూట్యూబ్ ఛానల్ అతను ఇంకో బుక్ బాగుందంటాడు. ఓకే, సో ఇట్లా ఏంటంటే కన్ఫ్యూజన్ జనాలకి. ఇంత ముందుకేమో ఇన్ఫర్మేషన్ లేక ప్రాబ్లం, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువై ప్రాబ్లం. ఓకే, సో నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుందాం. ఇప్పుడు మీరు హిస్టరీ చదవాలనుకుంటున్నారు. ఓకే, సో షాప్కి వెళ్ళాలి, నాకు హిస్టరీ బుక్ కావాలంటే ఆల్మోస్ట్ మీకు ఒక 5 to 10 పబ్లికేషన్ బుక్స్ ఉంటాయి అక్కడ, 5 to 10 డిఫరెంట్ ఆథర్స్, 5 to 10 పబ్లికేషన్ బుక్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ బుక్ సెలెక్షన్లో ఒకటి మనకు బుక్ రీడింగ్లో పాయింట్ వైజ్ ఉంటే ఇష్టమా, పాయింట్ వైజ్ ఉన్న బుక్ తీసుకుంటే మీకు ఇష్టం. అంటే కొంతమందికి ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకుంటే అర్థమవుతుంది. ఓకే, కొంతమందికి ఏంటంటే స్టోరీ లాగా ఉండాలి, కొంతమందికి పాయింట్స్ చదివితే ఎక్కదు, ఆ స్టోరీ లాగా ఉన్న చదివితేనే ఎక్కుద్ది. ఓకే, సో ఇవి రెండు మీ గురించి అయితే మీకు తెలియాలి కంపల్సరీ. మీకు పాయింట్స్లో ఇష్టం ఉందనుకో, మీ ఈ 5 to 10 పబ్లికేషన్స్లో పాయింట్ వైజ్గా ఏదైతే బుక్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టోరీ వైజ్గా కావాలంటే మ్యాక్సిమం తెలుగు అకాడమీ బుక్స్ కానీ స్కూల్ బుక్స్ కానీ ఉంటాయి మనకి. ఓకే, స్కూల్ బుక్స్ కానీ తెలుగు అకాడమీ బుక్స్ కానీ ఉంటాయి. స్టోరీ వైజ్ కావాలంటే మీ ఇష్టం, మీకు అందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇంకా స్టోరీ వైజ్ బుక్స్ కూడా రాశారు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మేజర్ పబ్లికేషన్స్ ఉన్నాయి మన దగ్గర, విన్నర్స్ పబ్లికేషన్ అని. ఓకే, సో సయీద్ సార్ బుక్స్, ఇంకా జీబీకే పబ్లికేషన్స్. ఓకే, సో ఇంకొక 2-3 ఉన్నాయేమో, నాకైతే ఐడియా లేదు, నాకైతే వీటి గురించి తెలుసుకోవాలని చెప్తాను. ఇప్పుడు వీళ్ళు రాశారంటే ఆల్మోస్ట్ మంచి రెప్యుటేషన్, సో వీళ్ళు రాశారంటే ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ రాస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంది, మనం అక్కడ ఏం జరిగిందో 100% మనం అక్కడ చూడలేదు, మనం చూడని ఇన్ఫర్మేషన్ రాస్తామంటే కంపల్సరీ వీళ్ళు ఏదో ఒక బుక్ని రిఫర్ చేసి మాత్రమే రాయాలి,
అంతే కదా, ఉన్న ఫ్యాక్ట్సే రాయాలి కానీ వేరేది తీసుకొచ్చి రాయాల్సింది అయితే లేదు. ఓకే, సో కంపల్సరీ వీళ్ళు రాసే ఎవరు ఏ బుక్ రాసినా ఫ్యాక్ట్సే రాస్తారు, అంతేనే కదా, జనరల్గా ఆలోచించండి. సో ఇందులో ఏది మనకి సెట్ అవుతుందో చూసుకోవాలి, అంతే. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏది సెట్ అవుతుంది అదొక్కటి మాత్రం చూసుకుంటే సరిపోతుంది. మీరు చూడండి, ఒకసారి బుక్ షాప్కి వెళ్ళండి, బుక్ ఓపెన్ చేయండి, ఫ్రీగా 1 డే కేటాయించండి, తప్పేం లేదు ఒక బుక్ కోసం. సో వెళ్ళండి, మంచిగా ఓపెన్ చేసుకొని చూడండి. అక్కడైతే చూడనిస్తారు మ్యాక్సిమం. ఇప్పుడు జనాలు ఎక్కువ మంది ఉన్నా కూడా కొంచెం ఓపిక చేసుకొని చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఛాన్స్ ఉంటుంది, ఏం కాదు. సో మంచిగా చూడండి బుక్, మీకు అర్థమవుతుందా లేదా మీకు తెలిసిన టాపిక్ ఏదైనా ఉంటే అది ఓపెన్ చేయండి, వాళ్ళు ఏ విధంగా డిస్క్రైబ్ చేశారో చూడండి. ఓకే, చూసి అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీంతోపాటు ఇంకొక పాయింట్ మీరు ఏం చూడాలంటే, మీరు ఏదైతే ఎగ్జామ్స్ చదువుతున్నారో దాని సిలబస్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి. ఓకే, ఇది కూడా మేజర్ ఇంపార్టెంట్ పాయింటే. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. అంటే చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడు మనం సింగరేణి తీసుకున్నాం, సింగరేణిలో కొన్ని డిఫరెంట్ టాపిక్స్ అడిగారు, జనరల్ టాపిక్స్, వాళ్ళకి ఏ అవసరం ఉన్నాయో అవి అడుగుతారు. సో అవి అడిగారు, అవి ఏవైతే బుక్స్లో కవర్ అయినాయో అది తీసుకోండి, అవే చదవండి. మ్యాక్సిమం ఫస్ట్ ప్రియారిటీ వాటికి ఇవ్వండి. నెక్స్ట్ అవి చదివిన తర్వాత ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉంటే అవి చదవాలి. ఓకే, సో కంపల్సరీ ఫస్ట్ మనం సిలబసే చదవాలి. ఓకే, ఈ సిలబస్ మనకు సూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఇది ఓన్లీ హిస్టరీ అనే కాదు, అన్ని బుక్స్కి, పాలిటీ, ఎకానమీ, ఇంకా అదర్ ఏ బుక్స్కి అయినా సరే మీకు ఆ బుక్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది, మీకంటూ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అనవసరంగా మనం ఒకరు చెప్పింది వినడం కంటే మేబీ మంచి బుక్ కూడా సజెస్ట్ చేయొచ్చు, ఆ బుక్ని చెక్ చేసుకోండి వెళ్ళి, అలా అని గుట్టిగా తెచ్చుకోకండి. ఓకే, సో నా దగ్గర కూడా చాలా బుక్స్ ఉన్నాయి, నేను కూడా తెచ్చుకున్నట్లా చెప్తున్నా మీకు అట్లా. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ క్లారిటీ ఉంటే ఓకే, మన క్లారిటీ లేకుండా చాలా బుక్స్ కొన్నాం అనుకో, చాలా బుక్స్ కొని అనవసరంగా టైం అండ్ మనీ వేస్ట్ అవుతుంది. ఆ బుక్స్ ఏంటంటే ఏ బుక్ చదవాలో అర్థం కాదు, ఫస్ట్ కన్ఫ్యూజన్ అక్కడనే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక పర్సన్కి లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఓకే, సో ఎక్కువ ఆప్షన్స్ ఉండొద్దు మనకి. ఓకే, సో ఓన్లీ 1 ఆప్షన్ పెట్టుకోండి, ఒక మంచి బుక్ సెలెక్ట్ చేసుకోండి, ఇంకా ఆల్మోస్ట్ అదే చదవండి. అది చదివిన తర్వాతకే వేరే దేనికైనా వెళ్ళండి. ఎప్పుడైనా సరే తక్కువ బుక్స్ ఉండాలి, ఎక్కువ రివిజన్ ఉండాలి. ఓకే, లెస్ బుక్స్ మోర్ రివిజన్ అంటే ఎక్కువసార్లు చదవాలి. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది నాకైనా మీకైనా. ఓకే, సో నేను చెప్పాను కదా, నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను, నాకు కూడా ఇది వర్తిస్తుంది. ఓకే, సో లెస్ బుక్స్ మోర్ రివిజన్. ఓకే, ఇది మాత్రం పక్కా మైండ్లో ఎలా అంటే అసలు రాసుకొని పెట్టుకోవచ్చు మీరు గోడ మీద. ఓకే, సో అదొక్కటి మాత్రం గట్టిగా పాటించండి, లెస్ బుక్స్ మోర్ రివిజన్. ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోండి, తక్కువ ఇన్ఫర్మేషన్ని మనం మంచిగా గుర్తుపెట్టుకోగలుగుతాం, ఎక్కువ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోలేం. ఓకే, సో అందుకే తక్కువ చదవాలి, మంచిగా చదవాలి, దాన్నే మనం ఇంప్లిమెంట్ చేయాలి ఎగ్జామ్లో. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫియర్ అండ్ మోటివేషన్. చాలామందికి ఏంటంటే భయం. ఓకే, సో నాకు జాబ్ వస్తుందా రాదా. ఓకే, సో ఈ ఎక్కువ భయపడుతుంటారు, ఏ బుక్ చదవాలి, అసలు ఏంది ఈ సిలబస్, ఏంది ఈ ఎగ్జామ్స్, ఏంది. స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఈవెన్ మీ. ఇప్పుడు నేను కూడా గ్రూప్ 1 స్టార్ట్ చేసినా నాకు కూడా ఎంతో కొంత ఎక్కడో ఒకటి ఇది ఇంత సిలబస్ ఉంది, దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి, ఇది ఒక్క ఫస్ట్ భయం ఉంటుంది. సో ఈ ఫియర్ని అధిగమించాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం స్టార్ట్ చేయాలి, అంతే, దానికి మించి దానికి ఏం లేదు. ఓకే, సో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, జులై మూవీలో, మామూలుగా ముదురులు ప్లాన్ చేసి పని చేస్తాను, నేను దేశ ముదురు కదా, పని చేస్తూ ప్లాన్ చేస్తాను, సేమ్ మనం కూడా అలానే ఉండాలి. ఓకే, సో పని చేసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి, అంతే తప్ప ఇంకొకటి ఏంటంటే ఎవ్వరు ప్లాన్ చేసినా అది 100% అయితే అస్సలు ఎగ్జిక్యూట్ కాదు. సో అందులో దానికి ఎగ్జాంపుల్ నేనే. ఇప్పుడు నేను ఏ ప్లాన్ చేసుకున్నా కూడా 100% ఎగ్జిక్యూట్ కాలేదు, అయినా కానీ నేను సక్సెస్ అయ్యాను. ఓకే, సో దాంట్లో సీక్రెట్ ఏంటంటే ఇదే అన్నట్టు, ఆ ప్లాన్ నేను ఎలాగో ఫాలో అవ్వను, స్టార్ట్ చేసిన తర్వాత అవన్నీ చేంజ్ అవుతుంటాయి అన్నట్టు. ఓకే, సో కంపల్సరీ మీరు స్టార్ట్ చేయండి ఏదో ఒక దగ్గర, మీకు ఏదో ఒక, ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ నుంచి అయినా, లేకపోతే మీకు నచ్చిన టాపిక్ నుంచి అయినా, ఎక్కడో ఒక దగ్గర నుంచి మీకు నచ్చిన బుక్లోంచి అయినా, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ అయినా, ఎక్కడో ఒక చోట అయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తే ఆ భయం అనేది పోతుంది. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే మోటివేషన్. చాలామంది ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసి మోటివేషన్ క్లాసెస్ వింటుంటారు. ఓకే, సో అది మంచి అలవాటే, కానీ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో అదొక ఎడిక్షన్ లాగా మారిపోతుంది. ఓకే, సో అది మనం వింటేనే మోటివేట్ అవుతాం అనే టైప్లోకి వెళ్ళిపోతాం. కాకపోతే ఏంటంటే మోటివేషన్ అనేది ఎప్పుడైనా సరే మన ఇన్సైడ్ ఉండాలి. ఓకే, సో బయట నుంచి ఇప్పుడు నేనైనా ఇంకా వేరే ఎవరైనా మేము మోటివేట్ చేస్తే ఓన్లీ 1 డే కానీ లేదా క్లాస్ వినేంతసేపు కానీ మోటివేట్ అవుతాం. ఓకే, సో అది మీలో ఉండాలి. ఓకే,
సో సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ ఉంది, ఓకే. సో ఈ క్యాండిల్ని వెలిగించాలంటే అగ్గిపెట్టె కావాలి లేదా అగ్గిపుల్ల, ఓకే. సో ఏ మోటివేషన్ క్లాస్ అయినా జస్ట్ ఈ పుల్ల లాంటిదే, ఓకే. సో ఆ పుల్ల ఎంతసేపు వెలుగుతుంది, మనం క్యాండిల్ వెలిగించి ఎంతసేపు వెలుగుతుంది. సో ఇప్పుడు మీరు క్యాండిల్ వెలగాల్సింది మీరు, మీకు వెలిగే ఇంట్రెస్ట్ లేదనుకో, సో మీరు ఎంత పెద్ద ఫైర్ అయినా కూడా వేస్టే. మిమ్మల్ని ఎంత పెద్ద మోటివేట్ చేసినా అది ఆ రోజు వరకే ఉంటుంది, ఓకే. సో మీకు సింపుల్గా రియల్గా మీకు మోటివేషన్ రావాలంటే ఆ జాబ్ మీకు ఎంతవరకు అవసరమో మీరు ఆలోచించుకోండి. మీకు అవసరం ఉంటే ఆటోమేటిక్గా మోటివేషన్ అదే వస్తుంది. దానివల్ల మీకు ఫ్యూచర్లో జరిగే బెనిఫిట్స్ ఏముంటాయో అవి ఆలోచించుకోండి, ఓకే. సో మీకు జాబ్ వస్తే మీకుండే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అవి ఆలోచించుకోండి, అదే మీకు రియల్ మోటివేషన్ ఉంటుంది. నెక్స్ట్ భయపడకండి, స్టార్ట్ చేయండి అంతే. ఎప్పుడు భయం ఉంటుంది అంటే మనం చేయాల్సిన పని మనం చేయనప్పుడే భయం ఉంటుంది. సో మనం ఆటోమేటిక్గా స్టార్ట్ చేసి వర్క్ చేస్తుంటే భయం అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఓకే. ఏదో ఒక బుక్, మీకు ఏ బుక్ లేదనుకో, మీ దగ్గర ఏ బుక్ లేకపోయినా కానీ, సో మీరు గూగుల్లో మన తెలుగు TSSCRT కానీ APSCRT కానీ కొడితే వచ్చేస్తే బుక్స్, స్కూల్ బుక్స్ చదువుకోండి. సరదాగా స్కూల్ పిల్లలకి ఎట్లా ఉంటుందో అట్లా చదువుకోండి, తప్పే ఉంది. ఇప్పుడు మీ సిలబస్లో ఒకటి ఉంది, ఇప్పుడు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఓకే. సో భారత జాతీయ ఉద్యమం, సో అది ఏదో ఒక బుక్లో ఉంటుంది. మీ సోషల్ స్టడీస్ డౌన్లోడ్ చేస్తే 10th క్లాస్లోనో 9th క్లాస్లోనో ఉంటుంది. అవన్నీ ఫ్రీగానే డౌన్లోడ్ అవుతాయి PDFలో. అది చదవండి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది స్కూల్ బుక్. కానీ ఎలానో ఒకలాగా స్టార్ట్ చేయండి. మీరు ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే సో మిగతా వేరే బుక్ మీదకి మీ ఇంట్రెస్ట్ పోతున్నట్టు, ఆ విధంగా వెళ్ళండి. నెక్స్ట్ గైడెన్స్ మేబీ కోచింగ్ కూడా అనుకోవచ్చు, మీ ఇష్టం. ఈ రెండింటిలో దీన్ని ఎలా కావాలంటే అలా తీసుకోండి. గైడెన్స్, ఓకే. సో మీకు దగ్గరలో అంటే మీకు చుట్టాలలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ వచ్చినా లేకపోతే బాగా ప్రిపేర్ అవుతున్నా వాళ్ళ గైడెన్స్ తీసుకోవచ్చు, ఓకే. సో కోచింగ్ కావాలంటే కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి కోచింగ్ కూడా తీసుకోవచ్చు. సో ఈ కోచింగ్ వల్ల ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఏంటంటే, మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, అది మీరు రెగ్యులర్గా వెళ్తేనే, ఓకే. సో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనం వెళ్ళగానే వాళ్ళు క్లాసులు చెప్తారు కదా, సో అకార్డింగ్ టు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళ క్లాసెస్ చెప్పుకుంటూ సిలబస్ కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఒక మంచి డిసిప్లైన్డ్ మేనర్లో మనం సిలబస్ని కంప్లీట్ చేసుకుంటాం, ఓకే. సో ఇది మెయిన్ ప్లస్ పాయింట్, ఓకే. మనకి నోట్స్ దొరుకుతుంది, నోట్స్ తయారు చేసుకోవచ్చు, ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకా ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఓకే. సో మన చుట్టుపక్కల వాళ్ళు చదువుతుంటారు కాబట్టి అదొక స్పిరిట్ ఏర్పడుతుంది మనలో, ఓకే. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కోచింగ్ వల్ల. నెక్స్ట్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఎఫోర్డబిలిటీ, అంటే అందరూ ఎఫోర్డ్ చేయలేరు కదా కోచింగ్ని, ఓకే. సో కోచింగ్ ఫీజెస్ కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉన్నా కూడా హాస్టల్ ఫీజెస్ ఎక్కువైతాయి. హాస్టల్ ఫీజు కానీ రూమ్లో ఉంటే రూమ్ రెంట్ కానీ ఇవి ఎక్కువైపోతుంటాయి, ఓకే. హాస్టల్ ఫీ ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్లస్ పాయింట్ ఏంటంటే, ఓకే. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా చాలా ఇన్ఫర్మేషన్ వల్ల స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఇంటి దగ్గరనే చదువుకోవచ్చు, మనం ఇంటి దగ్గరనే మంచిగా ఇంటి దగ్గర ఫుడ్ తినుకుంటా, సో ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను చదువుకుంటున్నాను కొంచెం ఒక ప్రైవేట్ స్పేస్ ఏదైనా క్రియేట్ చేసుకొని మంచిగా ఇప్పుడు మీరు ఆన్లైన్ కోచింగ్ కానీ యూట్యూబ్లో కానీ తీసుకొని చదువుకోవచ్చు, ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంటి దగ్గర ఉంటే చదువుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కువ ఇన్ఫర్మేషన్తో. సింపుల్గా సిలబస్ మీరు ఏ ఎగ్జామ్ చదువుతున్నారో ఆ ఎగ్జామ్ సిలబస్ ముందర పెట్టుకోండి. ఆ సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో జస్ట్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, దొరుకుతాయి, చదువుకోండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి చాలా. మీకు ఏమైనా డౌట్ ఉంటే అలా పోస్ట్ చేయండి, ఎవరో ఒకరు రిప్లై ఇస్తారు, ఓకే. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఓకే. ఆప్షన్స్ని రైట్ వేలో యూజ్ చేసుకోమంటున్నాను నేను, అంతే. కన్ఫ్యూజ్ చేస్తాయి, అది ముందే తెలుసుకోండి మీరు. ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూజ్ చేస్తాయి, అది మాత్రం పక్కా. దానికి క్లారిటీగా ఉండాల్సింది మీరే, ఓకే. సో మీరు ఏ విధంగా ఉంటారో మీ ఇష్టం. 1 ఫాలో అవుతారా, 2 ఫాలో అవుతారా, ఎక్కువ ఫాలో అయ్యే కొద్దీ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో వీలున్నంత వరకు మీకు చెప్పాను కదా, తక్కువ బుక్స్ వీలున్నంత తక్కువగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఓకే. సో హౌ టు సెలెక్ట్ ఏ బుక్, గైడెన్స్ ఇవన్నీ చెప్పాను కదా. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, ఓకే. సో నేను ఇప్పుడు ఈ గైడెన్స్ కోసం ఒక యాప్ లాంచ్ చేస్తున్నాను, నేర్పరి TSPSC APPSC, ఓకే. సో ఎవరైతే ప్రజెంట్ ప్రిపరేషన్ ఉన్నారో, ఓకే. సో మ్యాక్సిమం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు వీలున్నంత వరకు నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకే. సో నేను చెప్పాను కదా నా దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్, అవి కూడా చెప్పుకోవాలి కాబట్టి. సో నేను ఆస్పిరెంట్ ప్రజెంట్, ఓకే. సో గ్రూప్ 1కి చదువుతున్నా అని చెప్పాను కదా, ఓకే. సో ఆల్మోస్ట్ నేను నెక్స్ట్ మంత్ జూలై నుంచి 3 months లీవ్లో ఉంటాను. సో అప్పుడు నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు కూడా మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి,
డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నేర్పరి టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సి. ఓకే, సో నేను యాస్పిరెంట్ కాబట్టి, సో ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నాను, మీరు ప్రిపేర్ అవుతున్నాను, యాస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ఏ టీచర్. ఓకే, సో నేను ఎంత ప్రిపేర్ అయినా నేను ఎలా అర్థం చేసుకున్నానో కంపల్సరీ ఒక స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకే, సో టీచర్ రూల్. నెక్స్ట్ ఐఎమ్ ఆల్రెడీ అన్ ఎంప్లాయీ. ఓకే, సో ఎంప్లాయీ అంటే ఆల్రెడీ చాలా జాబ్స్ క్రాక్ చేశాను, మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో ఇవన్నీ మీకు కంపల్సరీ యూజ్ అవుతాయి. ఓకే, సో కంపల్సరీ మీరు జాబ్ క్రాక్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నాకు అన్ని రీసెంట్గా వచ్చిన జాబ్సే కదా, ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్లో ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ వచ్చిన జాబ్స్ కాబట్టి, సో మీకు కంపల్సరీ నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో కంపల్సరీ యూజ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, సో టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అవన్నీ కింద లింక్ ఇస్తాను. ఒకవేళ లింక్స్ పని చేయకపోతే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లోకి టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ప్లే స్టోర్కి వెళ్ళి. ఓకే, సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, సో నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఓకే, నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి, సో నా దగ్గర లాట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. గ్రూప్ 1 అంటే ఆల్మోస్ట్ నేను సివిల్స్ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి కాబట్టి లాట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందుకి ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి మీకు మ్యాథ్స్ గురించి కూడా మ్యాక్సిమం ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు నేను గ్రూప్ 1లో ఇంగ్లీష్ కూడా క్వాలిఫై అవ్వాలి కాబట్టి ఇంగ్లీష్ కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు మ్యాక్సిమం అన్ని విధాలు కూడా మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో నా మెయిన్ గోల్ ఏంటంటే, సో ఎంతో కొంత ఇంపాక్ట్. ఓకే, సో నా ఛానల్ ద్వారా ఎంతో కొంత మీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలి. ఓకే, సో అదే నా మెయిన్ గోల్. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసిన పర్పస్ కూడా అదే, ఎందుకంటే నేను కూడా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తెలుగు మీడియం నుంచి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఓకే, ఇక్కడ హాస్టల్లో ఉంటూ డిఫరెంట్ కోచింగ్స్ తీసుకుంటూ డిఫరెంట్ బుక్స్ చదువుతూ. ఓకే, సో అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో కంపల్సరీ యూజ్ చేసుకోండి. మెయిన్ థింగ్ అదే. అసలు యాక్చువల్గా నేను ఫస్ట్ ఫ్రీగా స్టార్ట్ చేశాను. సో అది ఏమవుతుందంటే పెరుగుకుంటూ కోవిడ్ టైంలో ఇంకా బాగా ఖర్చులు పెరగడం, ఇప్పుడు యాప్ లాంచ్ చేయడం. యాప్ అంటే అంత ఈజీ కాదు. సో ఎలా ఉందంటే, సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్లో ఫ్రీగా చెప్పడానికి మామూలుగా యాప్లో చెప్పడానికి తేడా ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి ఉన్నంత తేడా ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ స్కూల్లో ఎంప్లాయీస్ అంతా వెల్ క్వాలిఫైడ్. ఓకే, సో ఇప్పుడు మనకు తెలుసు ఒక జాబ్ రావాలంటే మనం ఎంత చదవాలో. సో ప్రైవేట్ అంటే జస్ట్ జనరల్గా వెళ్ళిపోవచ్చు, బీఎడ్ కానీ ఎంఎస్సీ కానీ చేస్తుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే, సో చూడండి మీకు ఎంత తేడా ఉందో. అయినా సరే ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళిపోతారు, ప్రైవేట్. ఓకే, సో ఎందుకు మెయిన్ రీజన్ అంటే ఇక్కడ ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఫ్యాకల్టీకి, పేరెంట్స్కి ఆర్ ఫీజు పే చేసే వాళ్ళకి ఒక మధ్య ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఇక్కడ అది మిస్ అవుతుంది అంతే. ఓకే, సో అది మెయిన్ థింగ్. నాకు అది ఇప్పుడు అర్థమైంది. ఓకే, అందుకే నేను ఇంతకు ముందుకు చాలా ఫెయిల్ అయ్యాను. సో ఇప్పుడైతే కంపల్సరీ, ఎందుకంటే నా కోసమైనా నేను చదువుకోవాలి. సో కంపల్సరీ మీకు ఏదో ఒక మీడియాలో, ఇప్పుడు టెలిగ్రామ్, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్లో ప్లస్ అయితే టెలిగ్రామ్లో పెడతా, ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం, స్లైడ్స్ వైజ్గా వస్తుంది ఇన్ఫర్మేషన్. అక్కడ మనం చదువుకోవడానికి కొన్ని పాయింట్స్ వైజ్గా ఉండే పాయింట్స్ అక్కడ పెడితే ఈజీగా ఉంటుంది. ఏమైనా పీడిఎఫ్స్ ఉంటే టెలిగ్రామ్లో పీడిఎఫ్స్ చదువుకోవడానికి బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ యాజ్ ఏ క్లాస్ వైజ్గా ఉంటే యూట్యూబ్. ఓకే, సో నెక్స్ట్ యాప్. ఓకే, ఎవరైనా ఎఫర్ట్ చేయగలరు, మంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యాప్లో క్లాసెస్ పర్చేస్ చేయొచ్చు, మీ ఇష్టం. సో ఇప్పటి నుంచి ఓకే, సో ఆల్మోస్ట్ ఇది నా లైఫ్కి 2.0 అన్నట్టు. ఓకే, సో ఇక్కడి నుంచి సో కంపల్సరీ నా టైంలో ఎంతో కొంత టైం, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, సో నాకు కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది మీకు హెల్ప్ చేయడానికి. ఓకే, సో కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎంతో కొంత మీ లైఫ్లో యూజ్ అవుతుంటుంది. ఓకే, సో మనం ఎంతో మనీ ఖర్చు పెడుతుంటాం. మనీ అంటే ఇప్పుడు ఎక్కడైనా మీరు 500 రూపీస్ పెట్టింది ఒక బుక్ అయితే రావట్లేదు. ఓకే, సో మనీ అనేది మనం ఎక్కడైనా ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు. సో మెయిన్ థింగ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఇప్పుడు చాలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సొల్యూషన్ చూసి ఉండొచ్చు మన దాంట్లో. ఓకే, సో ఒక స్టూడెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఎన్ని కోచింగ్ సెంటర్లకు వెళ్ళినా అక్కడ ఆ ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తుంటారు. ఓకే, ఎక్కువ చాలా రేర్ అనమాట. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంతే. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనకు 4 ఆప్షన్స్ ఉంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసి రావాలి. సో అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎంత అంటే సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ లేకుంటే అయితే రాదు. కాకపోతే మెయిన్ అయితే అది మనం ఎంత నేర్చుకున్నా అక్కడ కరెక్ట్గా అటెండ్ చేయలేనప్పుడు వేస్టే కదా మన. ఓకే, సో అది మెయిన్ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంటుందంటే, ఇలా ఎగ్జామ్స్ రాసి ఇలా క్రాక్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అలా మీకు వేరే ఎవరైనా దొరికినా వాళ్ళని వదులుకోకండి. ఓకే, సో మ్యాక్సిమం వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది.
యూజ్ చేసుకోండి, ఎంత పాసిబుల్ అయితే అంత. అయితే ఫ్రీగా పాసిబుల్ అయితే ఫ్రీగా, పెయిడ్ కంటెంట్ ఉంటే పెయిడ్ కంటెంట్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే పెయిడ్ కంటెంట్ కూడా వర్త్ అన్నట్టు. ఓకే, సో ఏదో నేను చేశాను, మీరు కొనుక్కున్నారు, బాగాలేదు, తిట్టుకున్నారు, అలా కాకుండా మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వర్తీగా ఉంటుంది. ఓకే, సో మీరు నా యూట్యూబ్ ఛానల్ అన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి చూడండి. సో నేను ఎలా స్టార్ట్ చేశాను, అది ఎలా టర్న్ అయింది, ఎలా చేంజ్ అయింది అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ నుంచి అన్ని వీడియోస్ చూడండి. ఓకే, సో జనరల్గా మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటే పర్లేదు, ఎగ్జామ్ లేకపోతే చూడండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పాను కదా, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంటే ఒక సింగిల్ ప్లాట్ఫామ్. ఓకే, సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంటే ఒక సింగిల్ ప్లాట్ఫామ్గా కన్సిడర్ చేసుకోండి, మీకు అది బాగా యూజ్ అవుతుంది. ఈ యాప్లో మనకి మ్యాక్సిమం పీడిఎఫ్స్ పెట్టుకోవచ్చు, టెస్ట్లు కండక్ట్ చేయొచ్చు, క్లాసెస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో 3 ఫెసిలిటీస్ ఉన్నాయి. సో నాకున్న టైంను బట్టి మ్యాక్సిమం అయితే క్లాసెస్ అనేవి ఆల్ రికార్డెడ్ క్లాసెస్. ఓకే, సో ఆల్మోస్ట్ మన దగ్గర చాలా వరకు ఉంది. ఓకే, సో అవన్నీ నేను అప్లోడ్ చేస్తుంటాను డేట్ బై డేట్, టైం బై టైం. ఓకే, సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్పాను కదా, మన వాట్సాప్ నెంబర్ 9849169471కి కాల్ చేయండి. సో కంపల్సరీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీలుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, సో మీ ప్రిపరేషన్కి, మీ ఎగ్జామ్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 second.